హరి ఓం. ఈరోజు మనం బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే సమతుల్య జీవన విధానం జీవించడానికి మనకి ఈ ధ్యానం ఎలా సహకరిస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి జీవితంలో హెల్త్, వెల్త్, పీస్ ఇవన్నీ కావాలి. కానీ అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా అంటే ఆ అన్నిటినీ సంపాదించగలుగుతున్నారా అంటే ఎక్కువ మంది వాళ్ళు అనుకునేది ఏంటంటే వెల్త్ వస్తే మిగతా అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది, అంటే సంపద వస్తే అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది, డబ్బు సంపాదిస్తే అనుకుంటారు. కానీ సంపాదించిన అందరూ కూడా ఆ విధంగా ఉంటున్నారా? ఆరోగ్యం లేదని కొందరు, పీస్ శాంతి లేదని కొందరు, కేవలం డబ్బు మాత్రమే ఉంది అని చెప్తుంటారు. అందువల్ల మన జీవితంలో ఈ హెల్త్, వెల్త్, పీసు, అలాగే గుడ్ రిలేషన్షిప్, అది కుటుంబంలో వారైనా సరే బయట వారైనా సరే, ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా గడపాలి. అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణంగా జీవించిన వారు అవుతాం. మరి ఇవన్నీ బ్యాలెన్స్గా గడపడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. అందరూ అలా ఉండాలని అనుకుంటారు, ప్రయత్నం చేసినా చేయకపోయినా. కానీ ప్రయత్నం చేసేవారు కూడా ఉండలేకపోతుంటారు. చేయని వారి విషయం అంటే సరే అది వదిలిపెడదాం. ఎందుకంటే వాళ్ళకి అనుభవం మీద తెలుస్తుంది ఆ బ్యాలెన్స్ లైఫ్ అనేది అవసరం అని, జీవితం చివరి దశలో. కాబట్టి ఈ బ్యాలెన్స్ లైఫ్ అనేది గడపడానికి ధ్యానం ఎలా సహకరిస్తుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ మెడిటేషన్ ప్రాసెస్ అనేది లేకపోతే మొదటిగా మన ఆరోగ్య విషయంలోనే ఆలోచిస్తే అందరికీ వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయనడం, దాంతో ఈ దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, తర్వాత ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే. అంటే ముందు శరీరపరంగా బ్యాలెన్స్ చేసుకోవడం తెలిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా బయట జీవన విధానంలో కూడా ఆ బ్యాలెన్సింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా మనం కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తిని, ఆ దివ్యశక్తిని తీసుకుంటాం. తీసుకున్నందువల్ల మనలో కుండలిని శక్తి అంటారు, అది ఈ షట్చక్రాలు అంటారు కదా, ఆ చక్రాలకి కింది భాగంలో అలా ఈ పిరమిడ్ కోణంలో ఉంటుంది. దాంట్లో శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కానీ అది జాగృత పరచాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఈ విశ్వశక్తిని అనేది తీసుకుంటామో అప్పుడు ఆ కుండలిని జాగృతం అవుతుంది, అంటే కదులుతుంది ఆ శక్తి. ఈ విశ్వశక్తి తీసుకోవడం ద్వారా ఆ కుండలిని శక్తికి కనెక్ట్ అయ్యి శక్తి ప్రసారం జరుగుతుంది. ఈ శక్తి ప్రసారం జరిగినప్పుడు ఒక్కొక్క చక్రం, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, అలా ఆజ్ఞా చక్రం, ఇలా ఒక్కొక్క చక్రం యాక్టివేట్ జరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఈ చక్రానికి సంబంధించిన నాడులు, అంటే చక్రాలు అంటే ఒక్కొక్క సెంటర్కి జంక్షన్స్ అన్నమాట. ఆ జంక్షన్ సంబంధించిన నాడులన్నీ కూడా కొన్ని ఆరోగ్యంగా కొన్ని అనారోగ్యంగా ఉంటాయి, బ్లాక్స్ అయ్యి. ఎప్పుడైతే ఈ శక్తి ప్రసారం జరిగి ధ్యానం ద్వారా ఆ కుండలిని యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క చక్రంలో కూడా ఆ క్లీనింగ్ జరుగుతూ వస్తుంది. అప్పుడు దాకా ఈ ఇన్బ్యాలెన్స్గా ఉన్న ఎన్ని హార్మోన్స్, మన అంతర్గత అవయవాలన్నీ కూడా ఈ విశ్వశక్తి ద్వారా మనలో ఆ కుండలినిలో కదలికలు జరిగినందువల్ల అవన్నీ కూడా మళ్ళీ నయం కావడం మొదలయ్యి
అన్నీ కూడా బ్యాలెన్స్డ్ అవుతుంది. ఆ విధంగా శారీరపరంగా ఆరోగ్యంగా బ్యాలెన్సింగ్ చేస్తుంది ఈ ధ్యానం కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం ద్వారా. అలాగే మన చిత్తంలో వృత్తులు అంటారు. అంటే చిత్తం అంటే ఇక్కడ రికార్డెడ్ థాట్స్, అంటే ఇంతకుముందు మన గత అనుభవాలు, మెమరీస్, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంటుంది. అదే అంటారు కదా, మనం చేసే ప్రతి పని చిత్రగుప్తుడు రాస్తుంటారని. చిత్రగుప్తుడు రాయడం అంటే చిత్తంలో రికార్డ్ చేయడమే. అది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా ఈ ధ్యానం చేసినందువల్ల ఆ చిత్రగుప్తులన్నీ నిరోధింపబడతాయి. అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి ఈ గతం తాలూకు విషయాలు రావడం, అలాగే భవిష్యత్తు సంబంధించిన ఆందోళనకరమైన విషయాలు గుర్తుకు రావడం, ఇవి మనం ప్రతి పని ప్రతి ఆలోచన చేసే ముందు ఈ ఊగిసలాట జరుగుతూ ఉంటుంది, ఈ ఆసిలేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ఆ చిత్తవృత్తులు నిరోధింపబడతాయో, అంటే దీనికి పతంజలి మహర్షి చెప్పున్నాడు, యోగ చిత్తవృత్తి నిరోధ అని. ఆ చిత్తవృత్తులు నిరోధింపబడిన తర్వాత మనం ఈ గతం గురించి ఈ భవిష్యత్తు గురించి ఇలా ఆలోచనలు ఇట్లా ఆసిలేషన్ జరుగుతూ ఉండడం అంతా కూడా ఆగిపోయి త్రాసులో ఎలా ఉంటుందో ముళ్ళు చక్కగా, అలాగే స్థిరత్వం, ఆ స్థిరత్వాన్ని పొందుతాం. ఆ స్థిరత్వం పోయినప్పుడు మనం ఈ ప్రస్తుతంలోకి వస్తుంది మన మనస్సు. అంటే ప్రస్తుతం గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. ఈ గతం భవిష్యత్తు ఆసిలేషన్స్ అంతా అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం చేసే పనుల మీద గమనంతో ఉంటాం కాబట్టి మనకి ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. ఎంతవరకు అవసరం అనవసరం అనేది గుర్తించడం, ఆ అవసరంలో కూడా ఎంతవరకు అవసరం అనేది బ్యాలెన్స్ చేయగలగడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఈ ధ్యానం అనేది మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వస్తుంది, ఇట్లా శారీరపరంగా ఇట్లా మానసికంగా. ఆ విధంగా మన బుద్ధి కూడా విచక్షణ జ్ఞానం పెరిగి చక్కని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఆ ధ్యానమే నీకు డైరెక్ట్ చేసుకుంటూ పోతుంది ప్రకృతికి అనుగుణంగా. కాబట్టి మనం జీవితంలో ప్రతి విషయంలో కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే ఈ ధ్యానం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చక్కగా ధ్యాన సాధన చేసిన ఆ అనుభవం కలిగిన వారిని, వారి యొక్క జీవితాన్ని గమనించండి. వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆహార విషయంలో మితంగా ఉంటారు. అలాగే వ్యవహారం అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడారంటే ఆచితూచి కరెక్ట్గా త్రాసులో ఎలా అయితే బ్యాలెన్స్గా చూపిస్తుందో ఆ విధంగా ప్రతి మాట కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది. వాళ్ళ ఆహారం విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ, అలాగే వాళ్ళకుండే రిలేషన్స్తో కానీ ప్రతి ఒక్కటి ఎంతవరకు ప్రేమ అభిమానాలు ఉండాలో అంతవరకే ఉంటారు. ఇదంతా కూడా ఈ ధ్యానం ద్వారా వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ మైండ్ అనేది తయారవుతుంది. అది ఎలా జరుగుతుంది అని అంటే ఆ నేచరే చూసుకుంటుంది. ఇప్పుడు మీరు ఆహారం తీసుకుంటారు, ఆహారం అంతా కూడా ఏమవుతుంది, రక్తంగా మార్చుకుంటుంది. ఆ రక్తం అంతా కూడా మన అవయవాలకి, కణాలకి ఈ విధంగా జరుగుతూ వస్తుంది. కానీ అదంతా మనకు తెలుస్తుందా? అదంతా నేచరే చూసుకుంటుంది. అదేవిధంగా ఈ ధ్యానంలో కూర్చొని మీరు ఆ నిశ్శబ్ద స్థితిలో ఎప్పుడైతే విశ్వశక్తిని తీసుకోవడం జరుగుతుందో ఇక ఈ ప్రాసెస్ అంతా జరిగి మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మన జీవితంలో ఒక పరిపూర్ణతను సాధించాలి అంటే జీవితం అంతా కూడా ఒక పరిపూర్ణంగా, శాంతిమయంగా, ఆనందమయంగా, ప్రేమమయంగా జీవించాలి అంటే ఈ బ్యాలెన్సింగ్ లైఫ్ అనేది చాలా చాలా అవసరము. కాబట్టి దీనిని మనం ఈ ధ్యానం చేయడం ద్వారా తప్పకుండా ఆ బ్యాలెన్స్డ్ మైండ్ అనేది సాధిస్తాము. అందరూ కూడా ఈ విధమైన
ధ్యాన సాధన చేసి మీ యొక్క జీవితాన్ని సమతుల్యంగా, బ్యాలెన్స్డ్గా, ఆనందంగా, శాంతియుతంగా గడపాలని ఆశిస్తూ హరి ఓం తత్సత్.